హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న ప్రధాన సమస్యల్లో కమ్యుటేషన్ రికవరీ అంశం ఒకటి. ఉద్యోగ విరమణ సమయంలో పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే కమ్యుటేషన్ రూపంలో తీసుకుంటారు. అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నెల నెలా పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. నిబంధనల ప్రకారం ఈ రికవరీ 12 ఏళ్ల లోపే పూర్తవుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ప్రభుత్వాలు అదనంగా మరో 3 సంవత్సరాలు అంటే మొత్తం 15 సంవత్సరాల పాటు కోతలు కొనసాగిస్తున్నాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాల ప్రకారం కమ్యుటేషన్ మొత్తం మరియు వడ్డీ 12 సంవత్సరాలకే పూర్తిగా తిరిగి ప్రభుత్వానికి చేరుతుందని, ఆ తర్వాత కూడా మరో 3 సంవత్సరాలు కోతలు కొనసాగించడం అన్యాయమని అంటున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులకు ఈ అదనపు రికవరీ భారీ భారం అవుతుందని చెబుతున్నారు. పెరిగిన వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలు, కుటుంబ బాధ్యతల మధ్య పెన్షనర్లకు వచ్చే ప్రతి రూపాయి కీలకమైందని సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. పలు హైకోర్టులు కూడా కమ్యుటేషన్ రికవరీపై పెన్షనర్లకు అనుకూలంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయని సంఘాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 12 సంవత్సరాలకే రికవరీ ముగించాలని కోర్టులు సూచించాయని, అయినప్పటికీ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానాల సూచనలను గౌరవించి పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం కమ్యుటేషన్ రికవరీని 15 ఏళ్లు బదులు 12 ఏళ్లకే పరిమితం చేస్తే లక్షలాది మంది పెన్షనర్లకు నెల నెలా కొంత అదనపు పెన్షన్ అందుతుంది. దీనివల్ల వారి ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు మరియు కుటుంబ అవసరాలను నిర్వహించుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో అదనపు ఆదాయం వారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని పదే పదే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాయి. కమ్యుటేషన్ రికవరీ వ్యవస్థను పునఃసమీక్షించి న్యాయపరమైన మరియు మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాయి. పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలంటే 12 ఏళ్లకే రికవరీ పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు.